నిన్నటి నుండి మన హర్ష సాయి మీద బీభత్సమైనటువంటి అలిగేషన్స్ బీభత్సమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. ఫస్ట్ అయితే నేను నమలా భయ్య. సో తనైతే ఫేమస్ అనమాట. తన సినిమా ఏదో తను తీసుకుంటుండే ఓకే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నావు అంటే అది మనం నమ్మొచ్చు. అది తప్పంటే నేను ఒప్పుకుంటా. కానీ రేప్ చేయడం ఏంటి, నూడు వీడియోస్ తీసుకొని అమ్మాయిని బెదిరేయడం ఏంటి, ఇవన్నీ మన కలియుగ కర్ణుడు చేయడు. మన మేల్ మదర్ తెరీసా అసలు అలాంటి చేయని చేయడని చెప్పి నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నా. అందుకే నేను ఒక్క వీడియో కూడా చేయలేదు. నేను ఆల్మోస్ట్ 7K ఈ విషయం లీక్ అయినప్పటికీ నేను మాట్లాడాలంటే మీరు అర్థం చేసుకోండి. ముందు నేనే నమ్మలేదనమాట. అయితే మార్నింగ్లో చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏంటని ఓపెన్ చేసి చూస్తే రీసెంట్గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్నీ ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే షాక్ అయినా అనమాట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 25,000. ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి, ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి, ఇదేదో బాగానే ఉందిగా అని చెప్పి నేనైతే కాల్ చేసిన అనమాట. వాళ్ళ టీం ఒక ఆయన అయితే మాట్లాడిందనమాట. ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. హర్ష సాయి తప్పు చేసిండు. తప్పు చేయనోడు అయితే తను నన్ను కొనాల్సిన అవసరం లేదు. అంతేందుకే ప్రతి చిన్న టాపిక్ మీద చేసేటటువంటి యూట్యూబర్స్ ఉన్నారు. నేను మూవీ రివ్యూస్ ఇచ్చాయనే ప్రతి చిన్న టాపిక్ మీద చేస్తానమాట. మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిండు దేవరా గురించి, కానీ హర్ష సాయి మీద వీడియో చేయలేదు. ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమైపోద్ది. సో మ్యాక్సిమం యూట్యూబర్స్ని తనైతే డబ్బులు పెట్టి మేనేజ్ చేసేస్తుంటా. మనల్ని కొనలేడు, మిమ్మల్ని వేరే వాళ్ళని కొట్టడేమోలే, కానీ నన్ను కొనేంత స్టామినా హర్ష సాయి దగ్గర అయితే లేదు. నేనైతే ఎవరికి అమ్ముడు పోను, ఎందుకంటే మనకు నీతి న్యాయాలు ముఖ్యం. అది కాక ఒక ఆడపిల్ల ఇక దీనికి కూడా డబ్బులు తీసుకొని మేనేజ్ చేసి హర్ష సాయి మీద పాజిటివ్గా వీడియో తింటే నేనైతే పీది అన్నట్టు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మనకు చాలు, మనకు జెన్యూన్గా డబ్బు వస్తే చాలు. మనం ఏం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లేదు. తను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి సంపాదించినటువంటి సొమ్ముది, దాన్ని తింటే మనకు అరగడం కూడా అరగదు. సో నాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పటికిప్పుడే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ నేను వీడియో చేసే టైంకి 6 అవుతుంది చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, నిజంగా హర్ష సాయి తప్పు చేసిందా లేదా అనేటటువంటిది క్లియర్గా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. మొట్టమొదట మన పోలీస్ స్టేషన్, హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయి అయితే వెళ్ళడం జరిగింది. దాంట్లో హర్ష సాయి మీద, హర్ష సాయి తండ్రి అయినటువంటి రాధాకృష్ణ గారి మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తన కంప్లైంట్లో ఏం మెన్షన్ చేసిందంటే హర్ష సాయి నన్ను మానవంగా చేసిండు అనేటటువంటి మొట్టమొదటి పాయింట్ అయితే తను వ్యక్తం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ రూడ్ వీడియోలో ఉండొచ్చు, మా పర్సనల్ వీడియోలో ఉండొచ్చు, తన దగ్గర ఉన్నాయి, అవి పట్టుకొని నన్ను బెదిరిస్తున్నాడు అనేటటువంటి ఇంకొక విషయం తెలియజేయడం జరిగింది. ఇంకొక విషయం, నేను తనకి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. అది నాకు ఒక రియాలిటీ షోకి వెళ్ళడం ద్వారా వచ్చాయి. అవి తీసుకెళ్ళి తన చేతిలో పెట్టాను. అవి నాకు తిరిగి ఇవ్వట్లేదు. నువ్వు డబ్బులు అడిగితే అది చేస్తా, నిన్ను ఇది చేస్తా, నిన్ను చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే నీ వీడియోలు లీక్ చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. నాకు గత 2 నెలలుగా ఈ టార్చర్ అయితే వస్తుంది. దయచేసి నన్ను కాపాడండి, హర్ష సాయిని శిక్షించండి అని చెప్పి తనైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అనమాట. పోలీసులు ఎవరు కూడా ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్పలేదు. తనేమి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. దీన్ని బట్టి ఒకటైతే క్లియర్గా క్లుప్తంగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ అమ్మాయి ఎవరు అనేటటువంటిది మీకు ఆల్రెడీ బ్రెయిన్లోకి వచ్చేసింది అనమాట. మొన్న ఈ మధ్యన మడ్డలోడాన ఆ మేఘాలోడాన్ అనేటటువంటి ఒక సినిమా తను చేయబోతున్నా అనమాట. తన కోసం ఒక అమ్మాయి 2 కోట్లు ఖర్చు పెట్టింది అనేటటువంటి వీడియోస్ కూడా అయితే దర్శనం ఇచ్చేసాయి. సో తను ఆ సినిమా తీస్తా, నీకు అవకాశం ఇస్తా అని నమ్మించి తన దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ పైకి తిరిగి తననే బెదిరించడం జరిగింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ విషయం రేకెత్తేది ఏంటంటే డబ్బులు తను ఇచ్చేయొచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ రేప్ కేసు అంటున్నారు, నూడు వీడియోస్ అయి ఉండొచ్చు. తన మీద ఈ విధమైనటువంటి కేసులు అయితే బుక్ చేయడం జరిగింది పోలీసులకు. దీని మీద అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది అనమాట. అది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నిన్న వేటు న్యూస్లో అయితే ఈ విధమైనటువంటి న్యూస్ రాగానే నేనైతే కమ్యూనిటీ పోస్ట్ పెట్టేశాను అనమాట. కింద చాలా మంది ఇది ఫేక్ న్యూస్, మా హర్ష సాయి ఏ విధంగా చేసి ఉండడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది అమ్మాయిని తిడుతున్నారు అనమాట. అమ్మాయి ఎవరు అనేటటువంటిది కూడా ఇంతమటికే క్లారిటీ రాలా. అయినప్పటికీ అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయి తప్పు చేస్తుంటుంది, ఫేమ్ కోసం ఇలా మాట్లాడుతున్నది ఇది అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి మీరు 2 కోట్ల రూపాయలు ఇస్తా అన్నా సరే తన శీల మీద తను నిందేసుకోడు. ఎవడో ఏదో చేశాడని చెప్పి చెప్పడనమాట. మొన్న జానీ మాస్టర్ను చూసామన్నమాట. ఆ అమ్మాయికి ఏమో మీరు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈరోజు హర్ష సాయి అయ్యేసరికి ఈ విధంగా హర్ష సాయికి సపోర్ట్ చేస్తూ అమ్మాయిని తిడుతున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. నేనైనా కానీ ఒక జడ్జిమెంట్కి రాలేను, కానీ తను డబ్బులు పెట్టి చాలా మందిని కొనేస్తుండు. మరి తప్పులు ఏదైతే కొనుక్కోడు కదా, తను ధైర్యంగా నిలబడేవాడు కదా. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే తను పరారీలో ఉన్నాడు అనేటటువంటిది కూడా తెలుస్తుంది అనమాట. తను మ్యాక్సిమం ఇక్కడ హైదరాబాద్లో లేడంటే మరి ఎక్కడున్నాడు అనేటటువంటిది పోలీసులు అయితే వెతుకుతున్నారు. ఇంకా దొరికిన తర్వాత నిజాలు ఏంటి అనేటటువంటి తెలుస్తాయి. వీళ్ళకి ఏం పుట్టింది అనేటటువంటి అర్థం కావట్లా. కొద్దిగా ఫేమ్ వస్తే
చాలు, కొద్దిగా డబ్బులు ఉంటే చాలు, కొద్దిగా తలపొగరైతే ఎక్కిద్ది అనమాట. మమ్మల్ని ఎవడేం పీకుతాలి అనేటటువంటి ఉద్దేశంతో మానభంగాలు చేయటం, గంజాయిలు తీసుకోవటం, డ్రగ్స్ తీసుకోవటం, ఇక ఇలాంటి ఎన్నో చేస్తున్నారు అనమాట. మనకి కానరానటువంటి క్రియేటర్స్ ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా నెత్తికెక్కించుకోమాకండి. వాడు ఒక రూపాయి ఖర్చు పెడతానంటే వాడు మీ దగ్గర నుండి 10 రూపాయలు ఆశిస్తున్నావు అని చెప్పి ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి. ఆయన ఆస్తులను మీ ఖర్చు పెడతాడా ఇలాంటిది ఏం చేస్తాడా. నేను మొన్న ఈ మధ్యన నాకు ఒకటి కాల్ చేసిండు అనమాట. నువ్వు హర్ష సాయి మీద నెగిటివ్ వీడియో ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అన్నాడు అనమాట. నెగిటివ్ వీడియో చేయడం ఏందిరా బాయ్, తను ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అంటే చేస్తే చేసిండు, సాయం చేస్తానుగా అనేటటువంటి మాట అయితే మాట్లాడడం జరిగింది. అంటే వాడి ఉద్దేశం ఏంది, వాడు ఎంత ఇదిగా ఆలోచిస్తుందంటే ఒకరికి సాయం చేసి 10 మందిని మడ్డగుడు ఇచ్చినా పర్లేదు, ఒకరిని కాపాడి 99 మందిని జావదెంగినా పర్లేదా. జావదెంగినది వేరే విషయం, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. పర్సనల్గా టెలిగ్రామ్ అనేటటువంటిది క్రియేట్ చేసి, ఇన్స్టాగ్రామ్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి వాళ్ళందరినీ లాకొట్టుకోమని ఇది చేస్తున్నాను అనమాట. ఆ పాపం అంతా యాడిపోద్ది. నాకు తెలిసి హర్ష సాయి మీద ఎంతమంది షాపులు పెట్టుంటారో. మీరు పెద్ద ఇదిగాలన్నమాట, మీరు పెద్ద నిబ్బగలరు, పొగుడుతారు, కలియుగ కర్ణుడు అంటారు, ఇంకా తెరిస్తా గిరిస్తా అంటారులే. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ వాడి తన వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళందరూ కూడా తనని నోట్లో ఊసుంటారనమాట. ఊసిన తర్వాత ఈ విధంగా ఆ చేపలన్నీ కలిపి ఇలా చుట్టుకున్నాయి అనేటటువంటిది రియాలిటీ. మ్యాక్సిమం సినిమా తీసేస్తాడు, ఇంకా టైర్ 2లోకి వచ్చేస్తాడు అని చెప్పి అందరూ కూడా అనుకున్నారనమాట. ఆ మెగాలోడాన్ ఆ టీజర్ కూడా ఓకే పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ అప్పట్లోనే కలిగింది. ఇంకా అది సడన్గా ఆగిపోయింది అనమాట. దానికి సంబంధించినటువంటి ఏ అప్డేటు లేదు. ఈ 2024 సంక్రాంతికి ఆ సినిమా రావాల్సింది, ఎంత మట్టికి అప్డేట్ లేదు. నాకు అప్పటికే అర్థం అవుతూనే ఉందంటే ఇంకేదో ప్లాన్ చేస్తానని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇది యాక్చువల్లీ స్క్రీన్ ప్లే అయితే అనమాట. ఇంకా 4-5 రోజులు ఫ్రెండ్స్ మ్యాక్సిమం బొక్కలో వేసేస్తారనమాట. చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. బయటకు వచ్చి ఎన్ని వీడియోలు చేసినా ఉపయోగం ఉండదు అనేటటువంటిది రియాలిటీ. ఇంకొద్దిగా కేసు ప్రూవ్ అయ్యి ప్రూఫ్స్ అనే బయటకు వచ్చినాయి అనుకోండి, 14 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అయినా సరే బొక్కలో వేస్తారనమాట. కానీ తూపు కాదు, నేషనల్ అవార్డు కొట్టినటువంటి జానీ మాస్టర్కి ఈ బాధలు తప్పలేదు. ఇంకా హర్ష సాయి తప్పించుకుంటాడు అనేటటువంటిది లేదనమాట. ఎందుకంటే మన పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, మన వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉంది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎవడు కూడా ఓర్చుకోలేడు, ఎవడు చూడలేడు అనేటటువంటిది రియాలిటీ అనమాట. ఇక మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల డబ్బా కొట్టడం బంద్ చేయండి. నేను నాతో సహా చెప్తున్నా. చాలామంది కాల్ చేస్తారు, రావణన్న నీ ఫ్యాన్ అంటారు. నాకెందుకురా ఫ్యాన్ కావటం, మీ నాన్న గాండి ఫ్యాను, మీ నాన్న మీకు జన్మనిచ్చి మీకు తిండి పెడుతుండు. నేనేదో నా టైంపాస్ కోసం వీడియో చేసుకుంటున్నా, నేనేదో నా బతుకు తెరువు కోసం వీడియో చేసుకుంటున్నా. అది వద్దు అసలు. జస్ట్ సబ్స్క్రైబర్ అన్నానండి, లేదా ఫ్రెండ్స్ అన్నానండి, ఇంత మట్టికి ఓకే అనమాట. నేను ఇంత మట్టికి యాక్సెప్ట్ చేస్తాను తప్ప మీ ఫ్యాన్స్ అని చెప్పి నాకు కాల్ చేస్తారు. బయట అడిగితే అసలు నాకు మెంటల్ ఎక్కిపోతాను అనమాట. ఎందుకంటే నేను నా పనిలో బిజీగా ఉంటాను. ఆ టైంలో ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదనమాట. సో నేను ఎప్పటికీ కూడా నా సబ్స్క్రైబర్స్ అయినా నన్ను నమ్మే వాళ్ళైనా నేనైతే మోసం చేయలేదు, ఎప్పటికీ కూడా మోసం చేయను. ఒకవేళ నేను మోసం చేస్తే చెప్పు తీసుకొని మీరే కొట్టండి, ఎక్కడ కనబడితే అక్కడ. ఇదైతే నేను చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. అది ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ విధమైనటువంటి వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఇక సపోర్ట్ చేయడం ఆపేస్తారు. ఎక్కడైనా దీని కింద చూడండి ఎన్ని నెగిటివ్ కామెంట్లు ఉంటాయో, బేభత్సమైనటువంటి నెగిటివ్ కామెంట్ ఉంటాయి. ఎక్కడైనా సరే హర్ష సాయికి సపోర్ట్ చేసేటటువంటి లుచ్చగాళ్ళు చాలామంది ఉంటారు. ఒక అమ్మాయి స్టేషన్కి వెళ్ళి రేప్ కేసు 3 వీడియోలు తీసుకొని బెదిరెత్తాడు. ఒక ఆడపిల్ల సొమ్ము 2 కోట్లు తిన్నాడంటే వాడు గొప్పోడు ఎట్లయితాడు. ఓకే, ఇందులో ఒకటి నిజం కాకపోయినా ఒకటి నిజం ఉంటుంది కదా. ఓకే, ఒకటి ఫేక్ అయినా కానీ ఒకటి కనీసం వాస్తవం ఉంటుంది కదా. ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా ఒక అమ్మాయిని జడ్జ్ చేసి ఒక మగోని లేపుకుంటే మీరు ఎలా వీడియోలు చేస్తారు? రేపటి రోజున మీ ఇంట్లో ఒక అక్క ఉంది, ఒక చెల్లుంది, ఒక తల్లుంది. ఇలా ముగ్గురులో ఎవరో ఒక అమ్మాయికి ఏరే వాడి వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తే మేము వాడికి సపోర్ట్ చేసి మీ చెల్లినో మీ అక్కడ జరుగుతుంటే మీకు ఎట్లా ఉంటుంది? మాకు కూడా అంతే ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకుంటే, మీ చెల్లి ఎవరంటే 100% ఈ ఎదవల వల్ల అన్యాయం అయిపోయిన ప్రతి అమ్మాయి కూడా నా సిస్టర్తో సమానం అని చెప్పి క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా అలాంటి డబ్బాలు కొట్టడం ఆపేయండి. ఇంకా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లే లైన్లో ఉన్నారు. నిదానంగా మరోడైతే దొరికి ఉండి ఇంకా ఎవరు దొరుకుతారో అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. అది చెప్పదలుచుకుంది అనమాట. సో యూట్యూబర్స్ మారండి, డబ్బులకి కక్కుర్తుపడి నిజాన్ని దాయకండి. వేస్ట్గా అసలు యాడివేను పోసొక్క ఏది ప్రతి చిన్న జానీ మాస్టర్ మీద 10 వీడియోలు చేసావు, నువ్వు ఇంతమటికి హర్ష సాయి మీద ఒక్క వీడియో చేయలేదు. మహేంద్ర అన్న యాడా వేర్ ఆర్ యూ, ఎక్కడ ఒక వీడియో దింపు అనేటటువంటిది నేను ఇచ్చేటటువంటి ఫైనల్ సలహా అనమాట. బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్.